ఈరోజు మన కడప జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి మీటింగ్గా ఈరోజు కడప హార్టికల్చర్ కాన్క్లేవ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు హార్టికల్చర్ పంటలు పండించడమే, దాన్ని గుర్తెరిగి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ప్రతి రైతుకి రావాలి అని అంటే ఏం చేయాలి, ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ రోజు ఉన్నటువంటి మొబైల్ పెనిట్రేషన్ని ప్రతి రైతుకి కూడా ఇవాళ మొబైల్ ఉంది. ఇవాళ నేను జిల్లాలో జాయిన్ అయిన తర్వాత ప్రతి క్రాప్ వైజ్ మనం వాట్సాప్ గ్రూపులు పెట్టించాం. వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఆ పంటకు సంబంధించినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ప్రతిరోజు రైతుకి ఉదయాన్నే వారి మొబైల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. చీని రైతులు కావచ్చు, లేకపోతే మన ఇతర హార్టికల్చర్ పంటలు కావచ్చు, దాంట్లో మార్కెట్ ప్రైసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. అంటే ఇటువంటి సమాచారం అనేది రైతులకి అందుబాటులో ఉన్నప్పుడు రైతు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఒక సక్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి, అలాగే ధరని ఏర్పడుతుంది. అటువంటి వాటిని చర్చ చేయడానికి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాము. సైంటిస్టులు కానీ, మార్కెట్లో ఇంటర్వెన్షనర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇవాళ ఒక సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ డెమోలో పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి రైతు స్థాయిలో, అంటే వ్యవసాయ క్షేత్రం స్థాయిలోనే తను పండించుకున్నటువంటి పంటని అదే రోజు సాయంకాలం అమ్ముకునే పరిస్థితి దుస్థితి రాకుండా తన మార్కెట్ వచ్చేంత వరకు నిలబెట్టుకుని తన పొలంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో 4 రోజులు కానీ, 5 రోజులు కానీ, 10 రోజులు కానీ, 15 రోజులు కూడా దాచుకొని ఏ రోజైతే మంచి ప్రైస్ వస్తుందో ఆ రోజు అమ్ముకునే విధానం ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ కోల్డ్ స్టోరేజెస్ అనేది ఉపయోగపడతాయి. ఇటువంటి అవి మీకు దాంట్లో ఉన్నటువంటి ఇంకా కొత్తగా డెప్త్లోకి వెళ్ళినట్టయితే దాంట్లో ఎంత ప్రొడక్ట్ ఉంది, ఎంత టమాటా ఉంది, లేకపోతే ఎంత మిర్చి ఉంది అనేటువంటి వివరాలు కూడా మొత్తం నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో కానీ ఒక మార్కెటింగ్ అనాలిసిస్కి, అనలిటికల్స్కి అది ఉపయోగపడుతూ ఉంది. సో అటువంటి డిస్ట్రిబ్యూటెడ్ కోల్డ్ స్టోరేజెస్ని, ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ లేదు, కంప్లీట్గా సోలార్. ఎప్పుడైనా వేగం పెట్టినటువంటి రోజుల్లో ఏదైనా ఒక బ్యాకప్గా కావాలి, కానీ అదర్వైజ్ 99% మీకు అది సోలార్తోనే పనిచేస్తుంది. ఇవాళ అది సబ్సిడీ రూపాయన మనకి చాలా తక్కువ ఖరీదులో, దాని ప్రొడక్షన్ కాస్ట్ కన్నా కూడా తక్కువ ఖరీదులో మనకు అందుబాటులో ఉన్నాయి. సో అటువంటి టెక్నాలజీని మనం పండించే పంటకి అదనపు విలువ తీసుకురావడానికి ఉపయోగించే సైంటిస్టు, దాంతోపాటుగా ఎంటర్ప్రెనర్స్, డిఫరెంట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వచ్చున్నారు, ప్రాసెసింగ్ కూడా వచ్చున్నారు. అందులో అంటే ఇంత ఎంటైర్ ఎకోసిస్టమ్ ఇది అగైన్ ఈ ఐడియా మనకు ఆనరబుల్ సీఎం గారి నుంచి వారికి ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మన స్టేట్ ఆల్మోస్ట్ ఇండియాలో మెనీ ఆర్టిఫిషియల్ క్రాప్స్ నెంబర్ 1లో ఉన్నాం. ఫ్రూట్స్లో వీఆర్ నెంబర్ 1, ఆయిల్ పామ్ వీఆర్ నెంబర్ 1, అదేవిధంగా మిర్చి నెంబర్ 2, సో కోకోవా నెంబర్ 1. కానీ ఇక్కడంతా కూడా లేకుండా ఎక్కడ ఉంటుంటే మనము ప్రొడక్షన్ ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్స్లో మనం కంపీట్ చేయగలుగుతున్నాం. కానీ ముఖ్యంగా కోకోవా చూస్తున్నాం, లాస్ట్ బంపర్ ప్రైస్ వచ్చింది, ఈ ఇయర్ కొంచెం పడిపోయింది. ఈవెన్ ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే డబల్ ఉన్నా కూడా పడిపోయింది. వాట్ షుడ్ బి డన్? టమోటా ఉంది, మిర్చి ఉంది, వాట్ షుడ్ బి డన్? ఎక్కడ కానీ బ్రాండింగ్ కానీ డీప్ టెక్నాలజీ కానీ. సో పర్టికులర్గా డీప్ టెక్నాలజీ కూడా ఈ కాన్క్లేవ్లో మనం పార్టీగా పెట్టుకున్నాం. మీరు చూసుంటారు, ఇప్పుడు డ్రోన్ కూడా చూసుంటారు. సో డ్రోను అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు క్లబ్ చేసుకుంటూ ఫార్మర్ యొక్క ఇన్పుట్ కాస్ట్ ఏమి తగ్గించుకుని వెళ్ళిపోతాం. సో వీటన్నింటినీ పెట్టుకుంటూ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించడం ఒకటి, ప్రాసెసింగ్ చేయడం ఒకటి, ఎక్స్పోర్ట్ ఎలా చేద్దాం, న్యాచురల్ ఫార్మింగ్ ఏదో మనం మార్కెట్ కెమెరా చేయడం కోసం, అదేవిధంగా డీప్ టెక్నాలజీ వాడడం కోసం, వీటన్నిటి మీద మనం ఈ కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్లో డిస్ట్రిక్ట్ సంబంధించిన కాన్సెప్ట్ పేపర్ రిలీజ్. సాధారణంగా మనం ఒక రైతుగా నాకు అన్నీ తెలుసు, నాకు మాత్రమే అన్నీ తెలుసు అనేటువంటి ఒక విధానంతో వెళ్తే ఈరోజు మనం ఈ ఓపెన్ మార్కెట్ సిస్టంలో మనం సస్టైన్ కాలేము. ఇవాళ మన మనస్తత్వం మారాలి, మనసు మారాలి, ఆలోచన విధానం మారాలి. మనం పండించే పంట కన్నా పండించే పంటకి అదనపు ఆదాయం ఏ విధంగా తెచ్చుకోవాలనే దానిపైన పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు 100% సక్సెస్ఫుల్గా మనం ఫార్మర్స్ చేయొచ్చు. అదేవిధంగా మన కడప జిల్లాలో ఈరోజు మనం 4 ముఖ్యమైనటువంటి పంటలు పండించుకుంటున్నాం.
ఇవాళ దేశంలోనే అత్యధిక దిగుబడి కూడా పంటలో సాధిస్తున్నాం. ఇవాళ బనానా కానీ, స్వీట్ ఆరెంజ్ కానీ, లేకపోతే పసుపు కానీ, అలాగే ఇతర పంటలను కూడా మనం బ్రహ్మాండంగా పండించుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒకటి నా సలహా ఏంటంటే, ఇవాళ మళ్ళా పక్క రైతు బనానా వేశాడు కదా, నేను కూడా బనానా వేయాలి అని చెప్పి ఊరంతా బనానా వేస్తే, మండలంతా బనానా వేస్తే, రేపొద్దు ఆ ఒక్క నిర్ణయమే మొత్తం బనానా ఫార్మర్స్ అందరినీ కూడా రేపొద్దున ఆర్థికంగా చిరవబట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరు ఏటీఎం ఫార్మింగ్ అని వచ్చింది అంటే ఎనీ టైం మనీ ఫార్మింగ్, అంటే ప్రతిరోజు కూడా రైతుకు ఆదాయం ఇచ్చే విధంగా మీకున్నటువంటి భూమిని హార్టికల్చర్ పంటలు కానీ లేకపోతే ఇతర పంటలతో మనం చేసుకున్నప్పుడు మాత్రమే రైతు సుభిక్షంగా ఉండగలుగుతారు. ఆ ఏటీఎం విధానాన్ని అంటే ఒక పంట కాకపోతే ఒక పంట 4 పంటలు వేసినప్పుడు 4 రకాల హార్టికల్చర్ పంటలు వేసినప్పుడు అది కూడా టైం ప్రకారం వేసినప్పుడు కృషి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూరగాయలు. ఎందుకంటే మన పక్క జిల్లాలో ఉన్నటువంటి రాయచోటిలో కానివ్వండి లేకపోతే చిత్తూరులో కానీ ఇవాళ అత్యధిక టమాటా పండిస్తూ ఉన్నారు. 5 టన్నుల పసుపుని ఈయన దిగుబడి చేస్తున్నాడు. ఈయనకి 2 ఎకరాల పొలం ఉంది. చెన్నూరు మండలానికి సంబంధించిన నిజంగా రైతు అభినందనలు పొందుతున్నప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహించాలి, వారి స్ఫూర్తిని అందుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత